ఇక్కడ మనం గమనించవచ్చు టెర్రరిస్ట్ గాళ్ళు ఈ హోంశాఖ ఏదైతే బ్రిటిష్ తీవ్రవాదులు అండర్ కంట్రోల్లో పనిచేసే ఈ బ్రిటిష్ ఉగ్రవాదుల హోంశాఖ అయినటువంటి ఈ టెర్రరిస్టుల రక్షణలో ఏ విధంగా వ్యవసాయ భూముల మధ్యలో ఏ విధంగా ప్లాట్లుగా మార్చి వ్యవసాయ భూములకు వ్యవసాయానికి పనికి రాకుండా చేసి దర్జాగా ఆ మందు పాత్ర పేలుస్తూ ఈ మందు పాత్ర అంటే ఈ హోంశాఖ ఏదైతే ఉందో అదే మందు పాత్ర అది అని ఈ సందర్భంగా మీరు గుర్తించగలరు. ఈ విధంగా బుద్ధి పుట్టినట్టు వ్యవసాయ భూములన్నింటినీ 2000 సంవత్సరాల నుంచి నక్సలైట్లను పంపించి దాడులు చేసి రెవెన్యూ వ్యవస్థను తారుమారు చేసి ఈ విధంగా భూములన్నింటినీ అగ్రకులాల నుంచి స్వాధీనపరుచుకొని ప్లాట్లుగా మార్చి సర్వనాశనం చేస్తున్న ఉదంతము ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. ఇదంతా ఇదే టెన్నిస్ ఏదైతే సిస్టమ్ ఇది ఎదురుగా మనకు కనపడుతుంది, ఇదంతా విదేశీ దుష్ట శక్తుల విధానాలని మనం ఈ సందర్భంగా గుర్తించవచ్చు. అలాగని విదేశీ అంటే ఇక్కడ భూమికి సంబంధించిన స్వభావము ఇది భూమి మీద ఉండవలసినవి కాదు. ఇది అంతా రాక్షసుల రూపొందించినటువంటి విధానాలు ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. దీంట్లో భాగమే ఇండియన్ ఆర్మీ కాంచి మొత్తం వ్యవస్థలన్నీ ఈ మందు పత్రకాలవన్నీ ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఇంకా ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అవసరం కూడా లేకుండా ఇంకా ప్రైవేటు మనుషులే లక్షల కోట్లు సంపాదించి ఇష్టం వచ్చినట్టు సొంత డబ్బులతో ఈ విధంగా భూములన్నిటి కొనుగోలు చేసి ఈ విధంగా భూములను కాంక్రీట్ దిబ్బలుగా మారుస్తున్న ఉదంతం ఈ సందర్భంగా చూడవచ్చు. ఈ హోంశాఖ ఏదైతే ఎదవలు పోలీసు వాళ్ళు ఏదైతే హోంశాఖ ఎదవలు ఉన్నారో వాళ్ళంతా మందు పాత్రగాళ్ళు, వాళ్ళే తీవ్రవాదులని మనం ఈ సందర్భంగా గుర్తించవచ్చు. ఈ టెర్రరిస్టులు ఏ విధంగా